హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నానండి. మనకి ఈ సంవత్సరం ఎలాగైనా నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ గురించి మాత్రం వెయిట్ చేయొద్దు, ఖచ్చితంగా ఇస్తారు. మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మనకి అప్పుడు సిలబస్ అనేది చదవడానికి వీలుగా ఉంటుందండి. ఎప్పుడో ఇస్తారు అప్పుడు చదువుదాంలే అనేకుండా మనం ముందు నుంచి టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయండి. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఓకే, ఇప్పుడు మన ఈ టాపిక్ ఏంటంటే మనకి 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అవుతుందండి. దీనికి సంబంధించి 27వ వీడియో అనుకుంటా. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. దీనికి ముందు 3rd, 4th, 5th, 6th తెలుగు టెక్స్ట్ బుక్లు అనేవి అన్నీ కంప్లీట్ చేశాను. అది లెసన్ వైజ్ కూడా వీడియోస్ చేశానండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 7th క్లాస్ అయిన వెంటనే మనం 8th, 9th, 10th తెలుగు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసి అప్పుడు తెలుగు మెథడాలజీ చెప్పుకుందామండి. మొత్తం తెలుగు కంప్లీట్ అయ్యాక వేరే సబ్జెక్ట్కి వెళ్ళడం జరుగుతుందండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మనకు డిఎస్సికి సంబంధించి మన ఛానల్లో డిఎస్సి బిట్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. అది ఓపెన్ చేస్తే మీకు ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి మంచి బిట్స్ అనేవి ఉన్నాయండి. అందులో ఒకసారి చెక్ చేయండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. అలాగే అన్ని సబ్జెక్టులు కలిపి వీడియోస్ చేశానండి. సైకాలజీ అయితే చాలా ఎక్కువ వీడియోస్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. నిన్న వీడియోకి కంటిన్యూషన్ అండి. నిన్న వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. నిన్న 15 వరకు నేను బిట్స్ చెప్పాను, ఈరోజు 16 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందు వీడియో చూడండి. ముందు వీడియో చూస్తేనే ఇది మీకు అర్థమవుతుంది, ఏ లెసన్కి సంబంధించి ఈ వీడియో చేస్తారనేది మీకు తెలుస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. చూడండి, 16 నుంచి స్టార్ట్ చేస్తాను, నేను చెప్పేసాను ముందు బిట్స్. ఓకే అండి, చూడండి. ఒకే హల్లు పలుమార్లు వచ్చినట్లయితే అది ఏమవుతుంది? ఒకే హల్లు పలుమార్లు వచ్చినట్లయితే ఏమవుతుంది? ఉపమాలంకారం, రూపాలంకారం, యమకం, వృత్యానుపాస ఏమవుతుంది? 4 అడుగుతున్నారు. ఒకే హల్లు పలుమార్లు వచ్చినట్లయితే అది మనకి వృత్యానుప్రాస అలంకారం అవుతుందండి. ఒకే హల్లు పలుమారు వచ్చినట్లయితే అది మనకి వృత్యానుపాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ మనకు చూడండి 17ది. తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం ఈ వాక్యాల్లో ఉన్న అలంకారం ఏంటి? తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం ఇందులో ఉండే అలంకారం ఏంటని అడుగుతున్నారు. ఈ 4 చేకానుప్రాస, లాటానుప్రాస, యమకం, అంత్యానుప్రాస అలంకారం. ఈ 4 ఏమవుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, అంత్యానుప్రాస అలంకారం అండి. చూడు, తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం ఇది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది ఈ సెంటెన్స్. నెక్స్ట్, సోముడు భీముడులాగా బలవంతుడు ఈ వాక్యాల అలంకారం ఏంటి? సోముడు భీముడులాగా బలవంతుడు ఈ వాక్యాల అలంకారం ఏంటి? ఉపమాలంకారం, రూపకాలంకారం, తర్వాత వృత్యానుప్రాస అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం ఏమవుతుందని అడుగుతున్నాడు. సోముడు భీముడులాగా బలవంతుడు ఇందులో ఉండే అలంకారం మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఉపమాలంకారం అండి. ఏంటండి ఉపమాలంకారం? ఫస్ట్ది ఏంటి? తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం ఈ సెంటెన్స్కి అలంకారం ఏంటంటే అంత్యానుప్రాస అలంకారం. అలాగే సోముడు భీముడులాగా బలవంతుడు ఈ వాక్యాల అలంకారం ఉపమాలంకారం. నెక్స్ట్ మనకు చూడండి 19ది. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడం ఎలా? ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడం రూపాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, ఉపమాలంకారం, అర్ధాంతరన్యాస అలంకారం. రూపకాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, ఉపమాలంకారం, అర్ధాంతరన్యాస అలంకారం ఏంటని అడుగుతున్నారు. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్, ఉపమాలంకారం అండి. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే మనకి ఉపమాలంకారం అవుతుంది. నెక్స్ట్ మనకు చూడండి, ఆ ఏనుగు నడకొండ అన్నట్టుంది ఈ వాక్యంలో అలంకారం ఏంటి? ఆ ఏనుగు నడకొండ అన్నట్టుంది అన్నారు. ఈ వాక్యాల అలంకారం ఏంటి? రూపకాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, ఉపమాలంకారం, అర్ధాంతరన్యాస అలంకారం అంటున్నారు. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్, ఉత్ప్రేక్ష అలంకారం అండి. ఏంటండి? ఉత్ప్రేక్ష అలంకారం. ఆ ఏనుగు నడకొండ అన్నట్టుంది ఈ వాక్యాల అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం. నెక్స్ట్ మనకు చూడండి
తర్కం అనే పదానికి గురు లఘువులు గుర్తించండి. తర్కం అనే పదానికి గురు లఘువులు గుర్తించండి అంటారు. చూడండి, లఘువు లఘువు, గురువు లఘువు, గురువు గురువు లఘువు ఉంది. ఇంట్లో మనం చూసుకుంటే చూడండి, మనకి ఇక్కడ రెండింట్లో ఈ నాలుగింట్లో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. లఘువు లఘువు అండి. ఏంటండి? లఘువు లఘువు, గురువు గురువు. ఇది మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, కింది ప్రవచనాలు సరైన దాన్ని గుర్తించండి. కింది ప్రవచనాల్లో సరైన దాన్ని గుర్తించండి అని అంటున్నారండి. చూడండి, మనకి ఇక్కడ సంయుక్త అక్షరాలు గురువులు, సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు, హ్రస్వాలు గురువులు కాదు, పొల్లు హల్లుకు ముందున్న అక్షరాలు గురువులు అన్నారు. ఇందులో మనకు కరెక్ట్ చూసుకుంటే ఆప్షను 4 అనేది కరెక్ట్ అవుతుందండి. ఏంటి? సంయుక్త అక్షరాలు ముందున్న అక్షరాలు గురువులు, సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు. అలాగే హ్రస్వాలు గురువులు కాదు, హ్రస్వాలు అనేవి గురువులు కాదు. ఇవి మనకు సత్యాలండి. అక్షరాలు ఇప్పుడు మనకి గురువులు కాదు, సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు. నెక్స్ట్ మనకు చూడండి 23ది ఏంటండి? 23ది ఒకసారి చూసుకుందాము. తగ్గినన్ అనే పదానికి గురువులు ఇవి. వాగ్దంతం అనే పదానికి గురు లఘువులు అనేది. సమ్యక్ అనే పదానికి గురు లఘువులు అని ఉంది. ఇందులో ఏంటి అసత్యాలు ఏంటి, సత్యాలు ఏంటి మనం చూసుకుందాము. ఇందులో మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 4 అండి. ఈ రెండు మనకి సత్యాలు. తగ్గినన్ అనే పదానికి గురు లఘువులు ఇవ్వండి. అలా వాగ్దత్వం అనే పదానికి గురువులు మనకి ఈ విధంగా వస్తాయి. ఇవన్నీ మనకి సత్యాలు. నెక్స్ట్ మనకు చూడండి, ఇరువు పదానికి నానార్థాలు. ఇరువు అనే పదానికి నానార్థాలు ఏంటని అడుగుతున్నారండి. ఇరువు అనే పదానికి నానార్థాలు చూడండి, స్థానం, ఒడ్డు, ప్రవాహం, ఇల్లు. ఈ నాలుగింట్లో ఏంటి సత్యాలని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఈ అండి, ఈ సత్యాలు. ఈ అనేవి సత్యాలు. అంటే మనకి ఒకటి, తర్వాత ఈ ఒకటి. ఇరువు అంటే స్థానం, ఇల్లు. ఇరువు అంటే ఏంటంటే స్థానం, ఇల్లు అండి. ఇరువు అనే పదానికి నానార్థాలు స్థానం, ఇల్లు. నెక్స్ట్ మనకు చూడండి, అడకించు ఈ పదానికి సమానార్థ పదం ఏది? అడకించు అనే పదానికి సమానార్థకం ఉన్న పదం ఏంటి? తరుతురు, తటాలున, కికురించు, కార్యమునిసి అని ఉంది. ఈ నాలుగింట్లో మనకి ఏంటండి? మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఉంది. కికిరించు అండి. కికిరించు, అడకించు అంటే కికిరించు సమానార్థకం. ఓకే అండి. నెక్స్ట్, వదరుచు, పట్టబోతు, వంచించు, వదురు ఈ పదాలతో ఆట వెలది పద్యపాదాన్ని సరైన క్రమంలో అమర్చండి. వదరచు, పట్టబోతు, వంచించి, వదరు ఈ పదాలతో ఆట వెలది పద్యపాదాన్ని సరైన క్రమంలో అమర్చమన్నాడు. చూడండి, వదరు, వదరచు, వంచించు, పట్టబోతు, పట్టబోతు, వంచించి, వదరు, వదరచు, వంచించి, వదరు, పట్టబోదు, వదరచు, వదరచు, పట్టబోతు, వంచించి, వదరచు అని ఉంది. ఇది మనం సరైన క్రమంలో ఆట వెళ్ద పద్యపాదాన్ని పద్యపాద క్రమంలో మనం పెట్టాలండి. ఇందులో మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. వదరు, వదరచు, వంచించి, పట్టబోదు. వదరు, వదరచు, వంచించి, పట్టబోదు. ఇది మన సరైన క్రమంలో అమర్చాలి. నెక్స్ట్ మనకి 27దండి. మన పద్యపాదాన్ని సరైన క్రమంలో అమర్చమన్నాడు. చూడండి, నొక డక డది తెచ్చి ఇచ్చు నురివిరి నాద ఒకనొకని చల్ది కావడి నొక డక డడకించి దాచు నొక డక డదివే నొకని మొరగి కొని వచన అని ఉందండి. దీన్ని మనం
సరైన క్రమంలో అమర్చాలి. ఫస్ట్ చూడండి మనకి ఇక్కడ ఈ 4 మనకి ఇక్కడ ఆప్షను 3 అనేది కరెక్ట్. ఫస్ట్‌దండి ఇది. రెండోది. తర్వాత మూడోది. ఇది నాలుగోది. మనం ఇదే క్రమంలో మనం అమర్చడం జరుగుతుంది. నెక్స్ట్ 28 ఒక్కడు మున్నే మరిచెనా. ఒక్కడు మున్నే మరిచెన. ఈ పద్యపాదం తరువాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి అన్నారు. నొక్కడు బలుబొబ్బ వెట్టు నులికి పడన్ వే. రొక్కడు ముట్టి తటాలున. నొక్కని కనుదోయి మోయు నొక్కడు నగనన్. తీపుగల కజ్జమన్యుడు గోపింపగా నొడచి పుచ్చుకొని పావాడుడు అని ఉంది. ఇది మనకి దీని తర్వాత వచ్చే అంటే ఒక్కడు మున్నే మరిచెన అనే వాక్యం తర్వాత వచ్చే వాక్యం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. నొక్కడు బొబ్బు వెట్ట నులికి పడన్ వే అని అన్నమాట. ఇది వస్తుంది. ఈ వాక్యం అనేది మనకి దాని తర్వాత వస్తుంది. నెక్స్ట్ హరి నానార్థాలు. హరి అనే పదానికి నానార్థాలు ఏంటని అడుగుతున్నారు. 4 ఆప్షన్లో మనకి 1 విష్ణువు చంద్రుడు, రెండోది కోతి కప్ప, మూడోది కప్ప పాము, నాలుగోది వానరం కపి. హరి అంటే ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. కోతి కప్ప అండి. కోతి కప్ప. హరి అంటే నానార్థాలు కోతి కప్ప. నెక్స్ట్ మనకు చూడండి 30ది. ఆకారం అర్థం ఏంటి. ఆకారం అంటే అర్థం ఏంటి. నిలయం, రెండోది ఆకలి, మూడోది సముద్రం, నాలుగోది నది. ఆకారం అంటే అర్థం ఏంటి అని అడుగుతుంది. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. నిలయం. ఆకారం అంటే అర్థం ఏంటంటే నిలయం. ఆకారం అంటే అర్థం ఏంటంటే నిలయం. నెక్స్ట్ మనకు చూడండి ఇది తర్వాత లెసన్ అండి. ఇది లెసన్ పేరు సీత ఇష్టాలండి. సీత ఇష్టాలు. లెసన్ పేరు సీత ఇష్టాలండి. ఇష్టాలు. ఈ లెసన్ పేరు సీత ఇష్టాలండి. దానికి సంబంధించి బిట్స్ మళ్ళీ ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాము. ముందు అవేది వేరే లెసన్కి సంబంధించి. ఇది సీత ఇష్టాలనే లెసన్ అండి. తర్వాత ఫస్ట్ అందులో బిట్ ఏంటంటే సీత ఇష్టాల పాఠం ఏ ప్రక్రియకు చెందింది. సీత ఇష్టాలన్న పాఠం ఏ ప్రక్రియకు చెందిందని అడుగుతున్నారు. మనకి ఈ 4 ఆప్షన్లో ఫస్ట్ది ఏంటంటే హరికథ, వ్యాసం, బుర్రకథ, సంభాషణ. ఈ 4 ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. బుర్రకథ అండి. బుర్రకథ. సీత ఇష్టాలన్న పాఠం బుర్రకథ అనే ప్రక్రియకు చెందినది. బుర్రకథ. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సీత ఇష్టాల పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే బుర్రకథ. నెక్స్ట్ సీత ఇష్టాల పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటి. ఇతివృత్తం అడుగుతున్నాడు ఇక్కడ. సీత ఇష్టాల పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్లో ఫస్ట్ నైతిక విలువలు, దేశభక్తి, బాలికల విద్య, శ్రమ సౌందర్యం. ఈ 4 ఏంటంటే మనకు ఆప్షన్ 3 అండి. బాలికల విద్య అండి. సీత ఇష్టాలు పాఠ్యభాగ ఇతివృత్తం ఏదంటే బాలికలను. ప్రక్రియ అంటే బుర్ర కదండి. ఇతివృత్తం అంటే బాలికల విద్య. నెక్స్ట్ మనం చూసుకుంటే సీత ఇష్టాలు పాఠ్యభాగం రచించింది ఎవరు. సీత ఇష్టాలు పాఠ్యభాగాన్ని రచించింది ఎవరు. 4 ఆప్షన్లు ఇచ్చారు. అందులో నాయని కృష్ణకుమారి, దాశరథి, తిలక్, రచయితల బృందం. ఎవరు రాశారు సీత ఇష్టాలు పాఠ్యభాగాన్ని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందండి. రచయితల బృందం అండి. ఎవరండి. రచయితల బృందం సీత ఇష్టాల పాఠ్యభాగాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ ప్రజా చైతన్యంలో కీలక పాత్ర పోషించిన జానపద కళ ఏంటి. ప్రజా చైతన్యంలో కీలక పాత్ర పోషించిన జానపద కళ ఏంటి. హరికథ, బుర్రకథ, కూచిపూడి నాట్యం, యక్షగానం. ఏంటని అడుగుతున్నారు. ఈ 4 మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్. బుర్రకథ అండి. ఏంటండి బుర్రకథ. ప్రజా చైతన్యంలో కీలక పాత్ర పోషించిన జానపద కళ ఏంటంటే బుర్రకథ అండి. నెక్స్ట్ మనకు చూడండి బుర్రకథకు సంబంధించి సరైన ప్రవచనాలు గుర్తించండి. బుర్రకథకు సంబంధించి సరైన ప్రవచనాలు గుర్తించండి. ఫస్ట్ చూడండి ఒకరు కథ చెప్తారు, రెండోది ఇద్దరు వంత పాడుతుంటారు, మూడోది కథకుడు వీణ వాయిస్తూ ఉంటాడు. ఇందులో ఏంటి మనకి సరైన ప్రవచనాలు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఒకరు కథ చెప్తారు అది సత్యం అండి. రెండోది ఇద్దరు వంత పాడుతుంటారు. ఈ 2 మనకు బుర్రకథకు సంబంధించి సరైన ప్రవచనాలు.
ఈ మూడోదైతే తప్పండి. ఓకే అండి. నెక్స్ట్ బుర్రకథలో కథ చెప్పేవారిని ఈ పేరుతో పిలుస్తారు. బుర్రకథలో కథ చెప్తారు కదండీ! వాళ్ళని ఏ పేరుతో పిలుస్తారు అని అడుగుతున్నారు. నట్టువాంగం, పేరని, జుట్టుపోలుగాడు, కథకుడు. ఏ పేరుతో పిలుస్తారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. కథకుడు అండి. బుర్రకథలో కథ చెప్పేవాడిని కథకుడు అంటారు. బుర్రకథలో కథ చెప్పేవాడిని ఏమంటారండి? కథకుడు. నెక్స్ట్ బుర్రకథలో కథకుడి చేతిలో ఉండే వాయిద్యం ఏంటి? బుర్రకథలో కథకుడి చేతిలో ఒక వాయిద్యం ఉంటుందండి. అది ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వీణ, వయోలిన్, తంబూర, ఎత్తార. ఏంటి అని అడుగుతున్నారండి. 4 మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. తంబూర అండి. బుర్రకథలో కథకుడి చేతిలో ఉండే వాయిద్యం ఏంటంటే తంబూర. నెక్స్ట్ సీత తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. సీత తల్లిదండ్రులు అక్కడ మనకి లెసన్లోని సీత తల్లిదండ్రుల పేర్లు ఏంటి? ఫస్ట్ కౌసల్య దశరథుడు, కైకేయి జనకుడు, గౌరమ్మ శివయ్య, గౌరమ్మ రామయ్య. ఏంటి అని అడుగుతున్నారు. ఈ 4 మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. గౌరమ్మ శివయ్య. ఇది లెసన్కి సంబంధించిందండి. ఇది లెసన్కి సంబంధించింది కాబట్టి మీరేవో దశరథుడు అవేవి పెట్టవలసిన అవసరం లేదు. ఇది లెసన్కి సంబంధించి కాబట్టి గౌరమ్మ శివయ్య. సీత తల్లిదండ్రులు గౌరమ్మ శివయ్య. నెక్స్ట్ సీత ఇష్టాలు బుర్రకథలో పాత్రలు ఏంటి? పాత్రలు అడుగుతున్నారండి. సీత ఇష్టాలు బుర్రకథలో పాత్రలు ఏంటి? 1 ఎన్ని పాత్రలు? 1, 2, 3, 4 ఎన్ని పాత్రలు ఉన్నాయి? సీత ఇష్టాలు అనే పాఠంలోని పాత్రలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 3 పాత్రలు ఉన్నాయి. ఎన్ని పాత్రలు ఉన్నాయండి? 3 పాత్రలు ఉన్నాయి బుర్రకథ పాత్రలు. నెక్స్ట్ మనకి సీత ఇష్టాలు పాఠంలో బుర్రకథ కథకుల పేరు. బుర్రకథ కథకుల పేరు ఏంటి? సీత ఇష్టాల పాఠంలో బుర్రకథ కథకుల పేరు ఏంటి? ఫస్ట్ది రాజు, రెండోది రోజా, మూడోది రాణి, నాలుగోది కృష్ణవేణి. 4 మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. కృష్ణవేణి అండి. సీత ఇష్టాల పాఠంలో బుర్రకథ కథకుల పేరు ఏంటంటే కృష్ణవేణి. నెక్స్ట్ శివయ్య గౌరమ్మలకు సీత ఎన్నవ సంతానం? శివయ్య గౌరమ్మలకు సీత ఎన్నవ సంతానం అడుగుతున్నారు. తొలిది అంటే ఫస్ట్ది, రెండోది మళ్ళీది చివరిది, మూడవది, నాలుగవది. ఏంటని అడుగుతున్నాయి. 4 మనకు ఆప్షన్ 1 అండి. ఫస్ట్ కూతురండి. శివయ్య గౌరమ్మలకు మొదటి సంతానం సీత అండి. నెక్స్ట్ 12ది పిల్లల బడిలో పెద్దల పనిలో అన్నది ఎవరు? పిల్లల బడిలో పెద్దల పనిలో అన్నది ఎవరు? కృష్ణవేణి, రాజు, రోజా, శివయ్య. ఈ 4 ఎవరన్నారు? పిల్లల బడిలో పెద్దల పనిలో అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. రాజు అనే అతను పిల్లల బడిలో పెద్దల పనిలో అని అనడం జరిగింది. నెక్స్ట్ చూడండి, రామాపురానికి కొత్తగా వచ్చిన టీచర్ పేరు ఏంటి? రామాపురం అంటే ఇది లెసన్లో ఉన్న టాపిక్స్ అండి, అందుకని ఇలా అడుగుతున్నాడు. రామాపురానికి కొత్తగా వచ్చిన టీచర్ పేరు ఏంటి? శారద, సరస్వతి, శ్రావణి, కృష్ణవేణి. శారద, సరస్వతి, శ్రావణి, కృష్ణవేణి. ఈ 4 ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. శ్రావణి అండి. రామాపురానికి కొత్తగా వచ్చిన టీచర్ పేరు శ్రావణి. నెక్స్ట్ సీత పెద్దయ్యాక ఈ ఉద్యోగాన్ని చేపట్టింది. సీత పెద్దయ్యాక ఏ ఉద్యోగం చేపట్టింది? మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి, మండల విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయులు. ఏ ఉద్యోగం వచ్చింది సీత పెద్దయ్యాక అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. మండల అభివృద్ధి అధికారి అయ్యారు. సీత అన్న అమ్మాయి పెద్దయ్యాక మండల అభివృద్ధి అధికారి అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు చూడండి, చేతులు కడుక్కో అన్నది ఎవరు? చేతులు కడుక్కో అనే మాటలు ఎవరన్నారు? నిషేధ అనేది ఏంటి? ఎవరన్నారు కాదు, అది ఏ వాక్యం? నిషేధార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, సంబోధనార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం. ఈ 4 ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. విద్యార్థక వాక్యం అండి. విద్యార్థక వాక్యం. చేతులు కడుక్కో అనేది విద్యార్థక వాక్యం. నెక్స్ట్ మనకు చూడండి, ఒక వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ ఉన్న సమర్థతను సూచించేది ఏంటి? ఒక వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ ఉన్న సమర్థతను సూచించేది ఏంటి? విద్యార్థక వాక్యం, అనుమత్యర్థక వాక్యం, సామర్థిక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం. ఈ 4 ఏంటంటే ఒక వ్యక్తికి కానీ వ్యవస్థ కానీ ఉన్న సమర్థతను సూచించేది ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సామర్థిక వాక్యం అండి. ఏమండి? సామర్థిక వాక్యం.
ఇవండి ఈ వీడియోకి సంబంధించి బిట్స్. రేపు వేరే లెసన్ చెప్పుకుందాము. 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. అన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి. లేదా మన ఛానల్ ప్లేలిస్ట్ అనేది మీరు ఓపెన్ చేస్తే ఖచ్చితంగా అందులో బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. మీకు నచ్చినప్పుడు ఒకసారి 2-3 సార్లు చదువుకున్నారనుకో ఖచ్చితంగా అవి మీకు గుర్తుంటాయండి. ఓకే అండి, మళ్ళీ రేపు మనం వేరే లెసన్కి సంబంధించి బిట్స్ అనేవి చెప్పుకుందాం. 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.